ముఖ్యంగా ఈ సమావేశంలో మనం ఒకటే గుర్తించుకోవాలి. మనం 6 గ్యారెంటీలు తప్పకుండా మన ప్రభుత్వం అమలు చేస్తున్న తీరును ప్రతి ఇంటిగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 మాట ఇచ్చిందంటే మనం చూపది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విధంగా ప్రతి ఇంటికి తెచ్చే విధంగా మనందరం కృషి చేసి మానకొండ కాన్స్టిట్యూన్సీ నుంచి అత్యధికంగా పనిచేసి ఓట్లు సాధించాము. ఆ విధంగా అందరూ కార్యకర్తలందరం మనది కాంగ్రెస్ పార్టీ ముందు పోవాలనే విధంగా కలిసికట్టుగా ఎన్ని విభేదాలు ఉన్నా ఆ విభేదాలను వీడనాలి. మనందరం కలిసికట్టుగా పనిచేసి మానవీయ వచ్చిందిగా మన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాం. అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీలు, కౌన్సిలర్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ఇంకా 7 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా సింగిరిలో అధ్యక్షులు, స్థానిక హుస్నాబాద్ కౌన్సిలర్స్, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు, డీసీసీ డెలిగేట్స్, స్థానిక కౌన్సిలర్స్ కూడా వేరే రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది సాంప్రదాయము. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఉంటుంది చిప్పుల బాక్స్ ఉంది, దాంట్లో ఒకటి తెచ్చుకు తెల్లదన్న ఎన్నిక సమయత కార్యకర్త అందరి సమక్షంలోనే ఈ సమీక్షా సమావేశానికి వచ్చిన పెద్దలు, కార్యకర్తల సమావేశం, దీని తర్వాత మధ్యాహ్నం శ్రీశైలంలో ఉంది, రేపు పొద్దున వేములవాడ, మధ్యాహ్నం చెప్పదండి. మే 13 జరగనున్న ఎన్నికల్లో మన ఇప్పటికే హుస్నాబాద్లో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నియోజకవర్గంలో 304 పోలింగ్ స్టేషన్లు ఉంటే మనం దాదాపు 260-70 పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెచ్చుకున్నాం. నేను అప్పుడు మీ అందరికి శుభాకాంక్షలు గట్టిగా ప్రసాద్ తప్పట్లు ఉంటే ఆ బూతుల మెజార్టీ తెచ్చుకున్న వాళ్ళందరికీ ప్రసాద్ తప్పట్లు ఉండదు. ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ననే మానకొండలా చిప్పు ఉంటుంది, చిప్పుల బాక్స్ ఉంది, దాంట్లో ఒకటి తెచ్చుకు తెల్లదన్న ఎన్నిక సమయత కార్యకర్త అందరి సమక్షంలోనే
ఈ సమీక్షా సమావేశానికి వచ్చిన పెద్దలు అక్కడ కార్యకర్తల సమావేశం జరిగింది. మధ్యాహ్నం హుస్నాబాద్ లో జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. దీని తర్వాత మధ్యాహ్నం సిరిసిల్లలో ఉంది. రేపు పొద్దున వేములవాడ, మధ్యాహ్నం చెప్పదండి. మే 13 జరగనున్న ఎన్నికల్లో మనం ఇప్పటికే హుస్నాబాద్ లో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నియోజకవర్గంలో 304 పోలింగ్ స్టేషన్లు ఉంటే మన దాదాపు 260-70 పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తెచ్చుకున్నాం. నేను అప్పుడు మీ అందరికీ శుభాకాంక్షలు గట్టిగా ఒకసారి తప్పకపోతే ఆ బూత్ల మెజార్టీ తెచ్చుకున్న అందరికీ ప్రసాద్ తప్పకుండా ప్రియే. ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ననే మానకొండల డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేసినాడు. 316 పోలింగ్ స్టేషన్లు ఉంటే 316 పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెస్తాను ఛాలెంజ్ చేసినాడు. ఇవాళ మనం హుస్నాబాద్ లో 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎవరి ప్రతిభ, ఎవరి దమ్ము, ఎవరి బలం నిరూపించుకోవాలంటే ఆ పోలింగ్ స్టేషన్లు నిరూపించుకోవాలి. కాబట్టి తప్పకుండా మీ పోలింగ్ స్టేషన్లలో మీరు మెజార్టీ తెచ్చుకుంటే మరి నమ్మకంలో కదా చేయవరనే కోరుతా ఉన్నా. అంటే తప్పకుండా ఈసారి 304 పోలింగ్ స్టేషన్లలో మనం మెజార్టీ తెచ్చుకోవాలి. మంత్రిగా అయిన తర్వాత నా శాఖకు సంబంధించి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కలిగేస్తా ఉన్నాం. 500 రూపాయల సిలిండర్, 200 ఉచిత విద్యుత్ యూనిట్లు, దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం 10 లక్షలతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద నియోజకవర్గానికి 3,520 లక్షల కోడ్ కాగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దాంతో పాటుగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హులైన రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పుకోలేదు. ఇప్పటికి చేసినాయి. రేపు మొన్న ముఖ్యమంత్రి గారు మరణంలో చెప్పినారు, ఆగస్టులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మనం 4 నెలలు కాగానే ఎన్నికల కోడ్ వచ్చింది. అయిన తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైంది రైతు రుణమాఫీ, ఏమైంది బోనస్ ధర అని అడుగుతూ ఉన్నారు. చెప్పండి వాళ్ళందరి ఊళ్ళలో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో రుణమాఫీ 2 లక్షలతో పాటుగా వచ్చే వర్షాకాలానికి 500 రూపాయలు బోనస్ ఇస్తారు గట్టిగా ఊళ్ళో సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాదు మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఏమి చేసింది చెప్పుకునే ధైర్యం లేక అక్షింతలు ఉంటున్నాయా? మీ ఊరికి ఈజీఎస్ పని వచ్చిందా, బాధ్యతలు వచ్చినాయని అడుగుతా ఉన్నారు తప్ప ఎన్నడన్నా కనీసం పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మన కరీంనగర్ పాత జిల్లాకు కానీ హుస్నాబాద్ కానీ ఏమన్నా ఒక్క ఉపయోగపడే పని చేసి ఒకటన్నా ఎప్పుడన్నా సంజయ్ ఎంపీ ఊర్లలో తిరిగిన పరిస్థితి ఎప్పుడన్నా కనబడదా? ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ ఊర్లలో ఎవరైనా అక్కడక్కడ ఎవరన్నా మిగిలి ఉంటే బీజేపీ కార్యకర్తలు ఉంటే వాళ్ళని అడగాలి. మీరు 10 ఏళ్ళల్లో కేంద్రం నుంచి మా మండలానికో, మా ఊరికో, మా నియోజకవర్గానికో, మా జిల్లాకో ఏం తెచ్చి గట్టిగా అడగండి. ఒక్క దెబ్బకు అవుట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు నియోజకవర్గానికి ఏం చేయలే. ఇక్కడ కూడా ఒక పని యాదపుచ్చుకునే పని జరగలే. ఇంకా టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ కనీసం ఒకతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేయగలిగిన మన సొంతం కాదు. ఆయన ఒక అహంకారంగా ఉండేటువంటి వ్యక్తి. ఇవాళ నియోజకవర్గం పట్ల ఎక్కడ అవగాహన లేదు. నేను అందుకే చాలాసార్లు చెప్పిన 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా, నేను 5 సంవత్సరాలు ఎంపీగా, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా, ముగ్గురం ఏం చేసిన చర్చ పెట్టుకున్నామని అడిగిన ఎవరు రాలే. నేను చెప్పిన అనేక సందర్భాల్లో పొద్దులు లేస్తే కార్యకర్తలు, ప్రజలు అక్కడ అభివృద్ధి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా మీరందరూ చూడండి ఆశీర్వచనంతో రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళినా నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా, ఏడికైనా పోయి
మా హుస్నాబాద్ మా ఊరు అంటే మీ గౌరవం పెరిగింది చేస్తా చెప్పిన మీ గౌరవం పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా మా నియోజకవర్గం హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగింది చేసిన 5 నెలల రాబోయే 5 సంవత్సరాలు ఇంకా మీకు సంబంధించి మీ గ్రామ అభివృద్ధి కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలో కూడా 4-5 నెలల ఒత్తిడి విపరీతమైనటువంటి ప్రజల యొక్క సందర్శనతో ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో ఎక్కడ కూడా గ్రామాల్లో ఇబ్బంది లేకుండా అభివృద్ధి పడవచ్చు. వ్యక్తిగతంగా పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించుకోవచ్చు, చదువుకు సంబంధించుకోవచ్చు, ఆరోగ్యానికి సంబంధించుకోవచ్చు. ఒక విద్యార్థి నాయకులు అన్ని కార్యక్రమాలు చేస్తారనే మనలో మరొకసారి మనం చేస్తాం. ఇలా మీరు ఇచ్చిన అవకాశంతో ఇక్కడ నిల్చొని మాట్లాడతామంటే జీవితంలో మీ అందరికీ అనేక సందర్భాలైన హుస్నాబాద్ ప్రాంత నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లకాలం మీ ఎక్కడ కూడా మర్చిపోకుండా నా దగ్గర హైదరాబాద్ వచ్చిన, కరీంనగర్ వచ్చిన, హుస్నాబాద్ వచ్చిన, ముందు హుస్నాబాద్లో కలిసిన తర్వాత ఇంకొకరిని కలిసి నియోజకవర్గం ఎందుకంటే వేరే వాళ్ళని కలిసే విధంగా ప్రోగ్రాంలు పెట్టుకున్నాం. దయచేసి ఎన్నిక పార్లమెంటుకు సంబంధించి రాహుల్ గాంధీ గారి నరేంద్ర మోడీ వద్ద జరుగుతున్న పోరాటం, మనం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించిన విషయం లోపల రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలంటే మనం పార్లమెంట్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ కావాలి. పార్టీ ఇంకా అభ్యర్థిని నియమించలే. పార్టీ అభ్యర్థి ఒకసారేమో జీవన్ రెడ్డి గారు తెస్తామన్నారు, ఒకసారేమో ఖమ్మంకు సంబంధించిన లెక్క పెట్టారు. అది పార్టీ నియామకానికి సంబంధించి పార్టీ అభ్యర్థి కనుక పార్టీ ఐక్యమని చూసుకుంటే మనకు సంబంధం లేదు. మనకల్లా ఒకటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం 7 నియోజకవర్గాల ఎక్కడ కూడా తక్కువ కాకుండా హుస్నాబాద్ #1 మెజారిటీ ఉండే విధంగా మీరు ధైర్యాన్ని ఏం సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రేపు మీ గ్రామాల్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తా. 70% 80% ఓట్లు తెచ్చిన ఊర్లో ఒక్క సమస్య లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేద్దాం. గట్టిగా పోరాటం ఇంటర్నల్గా 304 బూతుల్లో ఎవరెక్కువ మెజార్టీ తెచ్చుకుంటారో మీకు మీరు లెక్కేసుకొని ఎలా మొన్న చిగురుమాటి మండలంలో 100% బూతులలో మెజార్టీ వచ్చింది. ఎక్కడ ఒక బూత్ కూడా రాకుండా లేదు. అట్లా రాబోయే కాలంలో ప్రతి మండలంలో ఉన్న బూతులు 50, 49, 45, 37, 22, టౌన్లో 18 అన్ని బూతులలో మెజార్టీ తెచ్చుకునేదిగా బాధ్యత తీసుకోండి. నేను మీకు కూడా రేపు పొద్దున అట్లనే ఏ పని చెప్పినా స్పందిస్తానని మాట సందర్భంగా మనం చేస్తూ సమావేశాన్ని నడిపే విధంగా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చినారు. అక్కడ కార్యకర్తల సమావేశం జరిగింది. మధ్యాహ్నం హుస్నాబాద్ లో జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. దీని తర్వాత మధ్యాహ్నం సిరిసిల్లలో ఉంది. రేపు పొద్దున వేములవాడ, మధ్యాహ్నం చెప్పదండి. మే 13 జరగనున్న ఎన్నికల్లో మనం ఇప్పటికే హుస్నాబాద్ లో మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ఈ నియోజకవర్గంలో 304 పోలింగ్ స్టేషన్లు ఉంటే మన దాదాపు 260-70 పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తెచ్చుకున్నాం. నేను అప్పుడు మీ అందరికీ శుభాకాంక్షలు గట్టిగా ప్రసాద్ తప్పట్టుకుంటే ఆ బూత్లో మెజార్టీ తెచ్చుకున్న వాళ్ళందరికీ ప్రసాద్ తప్పట్టు. ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ననే మానకొండలా డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేసినాడు. 316 పోలింగ్ స్టేషన్లు ఉంటే 316 పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెస్తాను ఛాలెంజ్ చేసినాడు. ఇవాళ మనం హుస్నాబాద్ లో 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎవరి ప్రతిభ, ఎవరి దమ్ము, ఎవరి బలం నిరూపించుకోవాలంటే ఆ పోలింగ్ స్టేషన్లు నిరూపించుకోవాలి. కాబట్టి తప్పకుండా మీ పోలింగ్ స్టేషన్లలో మీరు మెజార్టీ తెచ్చుకుంటే మన నమ్మకంలో కొత్త చేయవలే కోరుతా ఉన్నా. అంటే తప్పకుండా ఈసారి 304 పోలింగ్ స్టేషన్లలో మనం మెజార్టీ తెచ్చుకోవాలి. మంత్రిగా అయిన తర్వాత నా శాఖకు సంబంధించి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కలిగిస్తూ ఉన్నాం. 500 రూపాయల సిలిండర్, 200 ఉచిత విద్యుత్ యూనిట్లు, దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం 10 లక్షలతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద నియోజకవర్గానికి 3,520 లక్షల కోడ్ కాగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దాంతో పాటుగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హులైన రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పుకోలేదు.
ఇప్పటికి చేసినాయి. రేపు మొన్న ముఖ్యమంత్రి గారు వారు చెప్పినారు, ఆగస్టులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మనం 4 నెలలుగానే ఎన్నికల కోడ్ వచ్చింది. అయిన తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైంది రైతు రుణమాఫీ, ఏమైంది బోనస్ ధర అని అడుగుతూ ఉన్నారు. చెప్పండి వాళ్ళందరి ఊళ్ళలో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో రుణమాఫీ 2 లక్షలతో పాటుగా వచ్చే వర్షాకాలానికి 500 రూపాయలు బోనస్ ఇస్తారు గట్టిగా ఊళ్ళో సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాదు మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఏమి చేసింది చెప్పుకునే ధైర్యం లేక అక్షింతలు ఉంటున్నాయా? మీ ఊరికి ఈజీఎస్ పని వచ్చిందా, బాధ్యతలు వచ్చినాయని అడుగుతా ఉన్నారు తప్ప ఎన్నడన్నా కనీసం పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మన కరీంనగర్ పాత జిల్లాకు కానీ హుస్నాబాద్ కానీ ఏమన్నా ఒక్క ఉపయోగపడే పని చేసి ఒకటన్నా ఎప్పుడన్నా సంజయ్ చెప్పి ఊర్లలో తిరిగిన పరిస్థితి ఎప్పుడన్నా కనబడదా? ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ ఊర్లలో ఎవరైనా అక్కడక్కడ ఎవరన్నా మిగిలి ఉండే బీజేపీ కార్యకర్తలు ఉంటే వాళ్ళని అడగాలి. మీరు 10 ఏళ్ళల్లో కేంద్రం నుంచి మా మండలానికో మా ఊరికో మా నియోజకవర్గానికో మా జిల్లాకో ఏం తెచ్చి గట్టిగా అడగండి. ఒక్క దెబ్బకు అవుట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఇక్కడ కూడా ఒక పని యాదపుచ్చుకునే పని జరగలే. ఇక టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ కనీసం ఒకతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేయగలిగిన మన సొంతం కాదు. ఆయన ఒక అహంకారంగా ఉండేటువంటి వ్యక్తి. ఇవాళ నియోజకవర్గం పట్ల ఎక్కడ అవగాహన లేదు. నేను అందుకే చాలా సార్లు చెప్పిన 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా, నేను 5 సంవత్సరాలు ఎంపీగా, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా, ముగ్గురం ఏం చేసిన చర్చ పెట్టుకున్నామని అడిగినా ఎవరు రాలే. నేను చెప్పిన అనేక సందర్భాల్లో పొద్దులు లేస్తే కార్యకర్తలు ప్రజలు అక్కడ అభివృద్ధి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా మీరందరూ చూడండి ఆశీర్వచనంతో రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా, ఏడికైనా పోయి మా హుస్నాబాద్ మా ఊరు అంటే మీ గౌరవం పెరిగింది చేస్తా చెప్పిన మీ గౌరవం పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా మా నియోజకవర్గం హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగిందని చేసిన 5 నెలల రాబోయే 5 సంవత్సరాలు ఇంకా మీకు సంబంధించి మీ గ్రామ అభివృద్ధి కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలో కూడా 4-5 నెలల ఒత్తిడి విపరీతమైనటువంటి ప్రజల యొక్క సందర్శనతో ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో ఎక్కడ కూడా గ్రామాల్లో ఇబ్బంది లేకుండా అభివృద్ధి పడవచ్చు. వ్యక్తిగతంగా పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించుకోవచ్చు, చదువుకు సంబంధించుకోవచ్చు, ఆరోగ్యానికి సంబంధించుకోవచ్చు. ఒక విద్యార్థి నాయకుడు అన్ని కార్యక్రమాలు చేస్తానని మరొకసారి మనం చెప్తాము. ఇలా మీరు ఇచ్చిన అవకాశంతో ఇక్కడ నిల్చొని మాట్లాడతామంటే జీవితంలో మీ అందరికీ అనేక సందర్భాలైనా హుస్నాబాద్ ప్రాంత నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లకాలం మీ ఎక్కడ కూడా మర్చిపోకుండా నా దగ్గర హైదరాబాద్ వచ్చిన, కరీంనగర్ వచ్చిన, హుస్నాబాద్ వచ్చిన, ముందు హుస్నాబాద్లో కలిసిన తర్వాత ఇంకొకరిని కలిసి నియోజకవర్గం ఎందుకంటే వేరే వాళ్ళని కలిసే విధంగా ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. దయచేసి ఈ ఎన్నిక పార్లమెంటుకు సంబంధించి రాహుల్ గాంధీ గారి నరేంద్ర మోడీ వద్ద జరుగుతున్న పోరాటం, మనం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించిన విషయంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలంటే మనం పార్లమెంట్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ కావాలి. పార్టీ ఇంకా అభ్యర్థిని నియమించలే. పార్టీ అభ్యర్థి ఒకసారేమో జీవన్ రెడ్డి గారు తెస్తామన్నారు, ఒకసారేమో ఖమ్మంకు సంబంధించిన లెక్క పెట్టారు. అది పార్టీ నియామకానికి సంబంధించి పార్టీ అభ్యర్థిగా పార్టీ ఐక్యంగా చూసుకుంటాం. సంబంధం లేదు. మనకల్లా ఒకటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం 7 నియోజకవర్గాల ఎక్కడ కూడా తక్కువ కాకుండా హుస్నాబాద్ నంబర్ 1 మెజారిటీ ఉండే విధంగా మీరు ధైర్యాన్ని నిర్వహించిన సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రేపు మీ గ్రామాల్లో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తా. 70% 80% ఓట్లు తెచ్చిన ఊర్లో ఒక్క సమస్య లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేద్దాం. గట్టిగా పోరాటం ఇంటర్నల్గా 304 బూతుల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటారో మీకు మీరు లెక్కేసుకొని ఎలా మొన్న చిగురుమాటి మండలంలో 100% బూతులలో మెజార్టీ వచ్చింది. ఎక్కడ ఒక బూత్ కూడా రాకుండా లేదు. అట్లా రాబోయే కాలంలో ప్రతి మండలంలో ఉన్న బూతులు 50, 49, 45, 37
22 టౌన్లో 18 అన్ని బూత్లలో మెజార్టీ తెచ్చుకునేదిగా బాధ్యత తీసుకోండి. నేను మీకు కూడా రేపు పొద్దున అట్లనే ఏ పని చెప్పినా స్పందిస్తానని వాటి సందర్భంగా మనవేస్తూ సమావేశాన్ని నడిపే విధంగా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చినారు. అన్నాడు గుండు సంజయ్కి ఓటు పొందితే 5 ఏళ్ళు కరీంనగర్కి ఏం తెచ్చిండు రేపు ఓట్లలో కొట్టే మీరు అడగాలి. నరేంద్ర మోడీ వచ్చినాక 500,000 నోట్లు రద్దు చేసిండు. జిఎస్టి పేరు చెప్పి మన జేబులు కొల్లగొట్టిండు. అయ్యో నల్లధనం పేరు చెప్పిన వంచన చేసినాడు. నల్లధనం పేరు చెప్పిన వంచన చేసినాడు. జిఎస్టి పేరు చెప్పి మన జేబులు కొల్ల ఖాతాకు 15 లక్షల రూపాయలు జమ ఇస్తాను. జన్ ఖాతాలు తెరవండి, ధనార్దన్ మీ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నాడు. 15 పైసలు పడ్డా పేదవాడి ఖాతాలో ఈరోజు ఎన్నికల్లో మనం అడగాల్సిన అవసరం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో గెలవడానికి కోసం ఏదో ఒక అడ్డం ఈరోజు దేశానికి యుద్ధం చేసిన పుల్లో గట్టి పెట్టుకుని అవసరం గెలిస్తే ఒకసారి మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలనుకుంటుండ్రు. ఈరోజు అందరూ కూడా చెప్పాలి. 2 రోజుల క్రితం శ్రీరామనవమి శ్రీరాముడి కళ్యాణం అయింది. మనమందరం కళ్యాణంలో పాల్గొనమా లేదా? ఈరోజు శ్రీరామనవమి మన తాత ముత్తాత నుండి త్రేతా యుగంలో నుండి ఆ పరిపాలనలో శ్రీరాముడిని ఆదర్శమూర్తిగా శ్రీరాముడు అందరి వాడిగా శ్రీరాముడిని సీతవంతని మనం పూజించి గుర్తుపోతుంటే 50 సంవత్సరాల క్రితం ఉంటే ఈ బీజేపీ ఈరోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణం సంబంధించి రాముడి ఆలయం చెప్తుంటే మనం విందామని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎంత తక్కువ రాముడి మీద కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉంది, మనందరికీ కూడా అంతే ఉంది. పార్టీ నాయకత్వానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాలాతీతమైంది. ఈ వేదికను అలంకరించినటువంటి హుస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు మీకుగా భావించి గెలిపించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. 4 మాసాల క్రితం ఉన్న ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో మే 13 జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించడంలో హుస్నాబాద్ నియోజకవర్గం కీలక పాత్ర వహించాలని చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు హుస్నాబాద్ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కానీ లేదా కరీంనగర్ ఉమ్మడి మాట్లాడే ప్రయత్నం చేయకుండా గత 4 మాసాల క్రితం ప్రజా వ్యతిరేక పరిపాలన అందించినటువంటి నియంతృత్వ పరిపాలన అందించినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పక్కన పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కారణమైనటువంటి మీరు మే 13 జరుగుతున్న ఎన్నికల్లో కూడా 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నటువంటి భాజపాను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని దేశంలో ఇండియా కూటమిని అధికారులు తీసుకురావడం కోసం మనందరూ కూడా కంకణ బద్దులై ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సుశక్తులైన సైనికులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మన అధికారులు తీసుకున్న బాధ్యత మనందరూ కూడా దయచేసి గమనించిన సందర్భంగా కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసిండ్రు. మీరంతా చూసిండ్రు. మన రాష్ట్రం కూడా 22 రోజుల పాదయాత్ర సాగింది. ఇంచుమించు 4,000 కిలోమీటర్ల మాట ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా వచ్చే పాదయాత్రను మన నాయకుడు ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మతం పేరిట విభజించాలని చూస్తుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించాలని చూస్తుంటే నీతో కాదు నీ పార్టీతో కాదు నీ ప్రజలు వెంట ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో చెప్పి భారతదేశాన్ని ఏకం చేస్తామని భారత్ జోడో పేరుతో 1,000 కిలోమీటర్లు కలిపితే 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని రేపు దేశ ప్రధానిగా చేయడానికి మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో 4 మాసాల క్రితం మనం అధికారం తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి అధినేతగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన
సీనియర్ నాయకులందరూ కూడా మంత్రులు ఏర్పడి అనేక చక్కటి కార్యక్రమాలు అందజేస్తూ ముందుకు పోతున్న పరిస్థితుల్లో మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆడమన్నా ఈనాడు ఆడ తల్లులు ఆర్టీసీ చేస్తున్నట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. 10 లక్షల ఆరోగ్యశ్రీని ఉచితంగా చేసుకున్నాం. 500 రూపాయలకి ఇస్తున్నాం. 200 యూనిట్ల కార్మికుల ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ వినియోగిస్తున్నాం. ఈ రోజు ఏదైతే పార్లమెంటరీ ఎన్నికల భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన పొన్నగొండ గారికి, మంత్రి గారికి, ఇప్పుడు సీనన్న గారికి, అదే విధంగా డిసిసి అధ్యక్షులు మానకొండ ఈ రోజు ఏదైతే పార్లమెంటరీ ఎన్నికల భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన పొన్నగొండ గారికి, మంత్రి గారికి, ఇప్పుడు సీనన్న గారికి, అదే విధంగా డిసిసి అధ్యక్షులు మానకొండ ఈ రోజు ఏదైతే పార్లమెంటరీ ఎన్నికల భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన పొన్నగొండ గారికి, మంత్రి గారికి, ఇప్పుడు సీనన్న గారికి, అదే విధంగా డిసిసి అధ్యక్షులు మానకొండ మోడీ గారి 10 సంవత్సరాల పాలన లోపల ఏమేమి వాగ్దానాలు చేసిందో ఇదొక మీరందరూ పెట్టుకోవాలి. ఒక తుగ్లక్ పాలనను గుర్తు చేస్తా ఉన్నది. ఏమైనా మోడీ గారు అది చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు, ఆయన చెప్తా ఉన్నాడు తుగ్లక్ అంటే వేరేంటి. అప్పుడు ఆ రోజు నోట రద్దు కార్యక్రమాన్ని ప్రారంభించి 2000 నోట్లను ప్రవేశపెట్టారు. మరి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ 2000 రూపాయల నోట్లను రద్దు చేశారు. అంటే అమ్ముకొని పైకొచ్చినాడు మాటలు చెప్పి ఆనాడు 2001లో ప్రాంతంలో గుజరాత్లో భూకంపం వస్తే వేలాది మంది చచ్చిపోతే యొక్క సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే ఈ రూపంగా పట్టుకొచ్చారు. అప్పటికే పట్టుకొచ్చిన తర్వాత ఏ విధంగా ఎన్నికల లోపల మనం ఓడిపోతున్నామని తెలిసి గోత్రా అల్లర్లను సృష్టించాడు. గోత్రా అల్లర్లు అయిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి అయినాను మళ్ళీ ప్రధానమంత్రిని పెట్టాలని ప్రధానమంత్రి మీద పెట్టి ప్రధానమంత్రి కావడానికి ఎన్ని చేశాడో మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఎన్నికలు వస్తుంటేనే మన దేశభక్తి గుర్తొస్తాడు, ఎన్నికలు వస్తుంటేనే శ్రీరాముడు గుర్తొస్తాడు, ఎన్నికలు వస్తుంటేనే ఉద్యోగాలు గుర్తొస్తాయి. మరి ఎన్నికల ముందు వాగ్దానాలు ఏంటివి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మోడీ గారు ఈరోజు మీరు చుట్టాలు మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా వినాలి. ఒక భర్త చనిపోతే ఆ యొక్క విధవరాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. భర్త బ్రతుకుంటే కూడా ఈ రోజు ఆమె విధవరాలుగా బ్రతుకుతా ఉన్నది, ఒక జీవోత్సవంలాగా బ్రతుకుతా ఉన్నది. ఎవరిచ్చినారని అనేక రైట్ ఆమెను ఒక జీవోత్సవం చేయడానికి మోడీ గారికి ఏమాత్రమైన మహిళల మీద గౌరవం ఉన్నదా ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఒలింపిక్స్ లో కానీ మెడల్స్ అందరూ కూడా మోడీకి ఏమన్నా గౌరవం ఉన్నదా స్త్రీల మీద? మనం ఓటేస్తాం మోడీకి. ఇదంతా కూడా మీరు దయచేసి మీరు వెళ్ళి మీ మిత్రులకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ మిత్రులకు కానీ మా తమ్ముళ్ళు అన్నలందరూ పేరాల దగ్గర హోటల్ దగ్గర కూర్చొని ఇవన్నీ చర్చ చేయాలి. ఎందుకంటే మోడీ గారు చెప్పనిచ్చిన చాటింపులు వచ్చి మీరు బాధ్యు అని చెప్పి మనల్ని మాయ చేస్తా ఉన్నాడు. ఏది కూడా సైనికులను మోసం చేసినాడు, ఏ శక్తిని నిరుద్యోగులను మోసం చేసినాడు, వ్యవసాయదారులను నల్ల చట్టాలను తీసుకొచ్చి మోసం చేసినాడు. అవినీతికి అండగా నిల్చోబడి అదానికి లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టాడు. ఈ దేశ సంపదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతి దాంట్లో అదాలు ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సమయం అయిపోయింది. ఇక ఖాళీ కూర్చొని మాట్లాడే తీసుకోము. అందరికి ఆగ్రహం తెలిసి తర్వాత చాలా మంది మాట్లాడదు కాబట్టి 2 నిమిషాలు చెప్తా. ముగ్గురు పోటీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ. టిఆర్ఎస్ గురించి
ఇక మనం మాట్లాడద్దు, ఆ పార్టీ లేదు. ఎందుకు చెప్తున్నా, రేపు మీరు ఓటేస్తే టీఆర్ఎస్ ఢిల్లీలో ఒక్కసారి మనం చెప్పాలి. ఎందుకంటే సమావేశం ఎందుకు, మనం చెప్పేది రేపటి రోజు మన ప్రజలకు చెప్పాలి. కాబట్టి అందరూ తెలిసిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. రేపు టీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి, ఎందుకు పార్లమెంట్ ఏం చేస్తారు, ఇంకా పని అవుతుందా, కూడా వాళ్ళకి ఆధార చేస్తాం అక్కడ. ఇది ఒక్కటి మనం ఆలోచించాలి. వేస్తాం మురికి కావాలి వేసినట్లే. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఊళ్ళో చెప్పాలి. ఎందుకు మీ అమూల్యమైన ఓటు వృధా చేసుకుంటారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా రేపు మనం బూత్లలో మనం తిరిగేటప్పుడు మన గ్రామాలకు చెప్పాలని కోరుకుంటున్నాం. ఇక బీజేపీ గురించి ఇక ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మనకి, నేను హుజరాబాద్ నుంచి వస్తున్నా. హుజరాబాద్ తిరిగేటప్పుడు పొన్నవన్న ఎంపీ ఉన్నప్పుడు చేసిన పనుల గురించి నాకు చెప్తున్నాను. నేను తిరిగేటప్పుడు బోర్లు వేయించిందని, గుడులు కట్టించింది, వాళ్ళకి అక్కడ కులాలకి సాయం చేసిందని చెప్తుంది. కానీ 5 ఏళ్ళలో అక్కడ ప్రభుత్వం ఉంది. కనీసం ఎంపీ లాంటి పక్కన పెట్టండి, సొంతంగా నిధులు తీసుకొచ్చి ఏ పని చేసింది బండి సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. మన నియోజకవర్గం హుస్నాబాద్ అని చేసిందా, నాకు కూడా ఈ ప్రాంతానికి కొంచెం సుపరిచితి ఉంది. మరి ఏమన్నా ఇక్కడ పని మనకి ఏం చేసిండు సెంటర్ నుంచి తీసుకొచ్చి ఎందుకు మనం ఓటు వేసుకోవాలి, ఉన్న గురించి చెప్పాలి. హుస్నాబాద్ నియోజకవర్గం పాత ఇందుర్తి నియోజకవర్గం చూసుకుంటే మంత్రి ఉన్నారా, మనకి మంత్రి అయిండు అంటే రేపటి రోజు ఇంకా ఇప్పుడైనా 6 నెలలు కాలేదు మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 5 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా దశ దిశ తిరిగి అభివృద్ధి చేస్తామన్నట్టున్నా ఉన్న ప్రభాకరణ గారిని తెలియజేస్తున్నా. ఏదైతే కాలేజీ స్థాయి నుంచి విద్యార్థి స్థాయి నుంచి ఇప్పుడు మంత్రి స్థాయి వరకు వచ్చిందో, గల్లీ నుంచి అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు పరిచయాలు ఉన్నాయి. రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అంటే కొన్న మనకు దగ్గరనే కాదు, సోనియా గాంధీ పేరు పెట్టి రాహుల్ గాంధీ పేరు పెట్టి పిలుస్తారు. అంటే భారతదేశం ప్రధానమంత్రి కొన్న ప్రభాకర్ గారు హుస్నాబాద్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. నిధులు పోతే ఏం కావాలని చెప్పి తీసుకొచ్చే సత్తా ఉన్నాడు ఇవాళ మన మంత్రి గారికి ఒకసారి తెలియజేస్తున్నాం. చివరిగా యువకుడిని పెద్దలు సీనియర్ చాలా మంది ఉన్నారు, దయచేసి యువకులకు అవకాశం ఇవ్వండి. సీనియర్ నాయకులు మీరు ఉంటారు, మీ సూచనలు మీ సూచనలు పెద్ద సూచనలు రాజకీయాన్ని అనుభవంతో ఉన్నారు కాబట్టి ఈ సూచనలు సలహాలు తీసుకొని అలాంటి యువకులు ఖచ్చితంగా రేపు భుజాలు పైన వేసుకొని పనిచేస్తూ మీరు అందరూ అవకాశం ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ఉన్న రేపు ఎందుకు చెప్తున్నా అంటే మీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మంచి అవకాశం ఊర్లలో తిరగాలి. మనం తిరిగే 50 రోజుల్లో వచ్చే ఎన్నికలు మీవే.